ఈరోజు అయితే మొన్నటిది కొంచెం బిట్టు ఉంది, అది ఇది కలిపి అయితే పెడుతున్నాను అనమాట. ఏం చేద్దంటే 2 డేస్ నుంచి వ్లాగ్ చేయడానికి నాకు ఖాళీ అయితే లేదండి. దాని గురించి అయితే నేను ఇంకా మనం తీసిన చిన్న బిట్ అయితే ఒక 4 నిమిషాలు బిట్ ఉంది, అది ఇది కలిపి ఒక 10 నిమిషాలు బిట్ అయితే పెడదాము. వీడియో చేయకుండా అలా వదిలేసామనుకోండి మళ్ళీ వాచ్ టైం అనేది తగ్గిపోతా వచ్చేస్తుంది అనమాట. కొడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను. కొడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చి 1 కిలో ఉల్లిపాయలు, ఒక కళ్ళుప్పు ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొచ్చి ఇంకా అల్లం అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుని అక్కడ పెట్టుకున్నాను. ఉల్లిపాయ అయితే కోసిన ఉల్లిపాయ టమాటా కూడా మిక్స్ అయితే పట్టుకున్నానండి. ఈ మూట ఏంటంటారా, ఇవైతే పెసలు నానబెట్టానండి. అయ్యో సంజుబాబు దీని మిషన్లో పడలేదు చూడండి. పెసలు అయితే ఇలా నానబెట్టాను, మొలకలకు అనమాట. ఇవైతేనే నానబెట్టిన పెసలు అయితే మూట కట్టి ఇలా ఉంచానండి. మొలకలు వస్తే పిల్లలకు పెడదాం అనేసి మొలకలు కూడా పెట్టాలంట. మంచి అంటే ఏమైనా లోపాలు ఉంటే కనుక అవి విటమిన్స్ లోపాలంటే శరీర లోపాలు కాదు, అవి అయితే కొంచెం పుంజుకుంటాయి అనేసి ఇలాగైతే నానబెట్టి పెట్టానండి. ఈలోగా అయితే ఇది నేను ఇంకా తాలింపు వేసుకుని దాంట్లోనే వేస్తున్నాను అనమాట. ఎన్నో అయితే కాదండి, రొయ్యలు ఉట్టినే ఒక లాస్ట్గా అయితే వచ్చేసాయి అనమాట. కొన్ని రొయ్యలు అయితే ఆవిడ ఇంకా తీసేసుకోమ్మా అనేసి ఇచ్చింది. అంటే ఎక్కువ మనం తీసుకుంటాం కదా ఆవిడ దగ్గర, అందుకని ఆవిడ తీసేసుకోమని ఇచ్చింది. ఇంకా సరే మళ్ళీ పొట్టు కలిపిద్దాం అనేసి ఇంకా పొద్దున్న బుడ్డీస్కి అయితే పప్పు తోటాకు అయితే మన దొడ్లో 2 చెట్లు ఉన్నాయి, అవి కోసి బుడ్డీస్కి అయితే వండేసాను అనమాట. ఇంకా మన మట్టికే ఈ కర్రీ కిరణ్కే నాకు సాయంత్రానికి ఎన్నో యూజ్ అవుతుందని చేసి ఇంకా నేను అనిపించింది ఇలాగ కట్టాలా ఏంటి నాకైతే అర్థం కాలేదు. వీటికి నీళ్ళు ఏమైనా వెయ్యాలా అని తెలియలేదు. ఇలా మూట కట్టవుతూ ఉంచాను ప్రస్తుతానికి. ఫ్రిడ్జ్లో పెడదామనుకుంటే రావేమో మొలకలు అనుకుంటున్నాను. చూడండి వస్తుంది, అక్కడక్కడ ఒక్కొక్కటి అయితే మొలక వస్తుంది చిన్నగా, చూసారా వస్తుంది కదా. ఇదైతే యాగనిచ్చిన తర్వాత మీకు కర్మ వీడియో చేస్తాను. ఇంకా అంట్లు అయితే ఉన్నాయి తోమివి. ఇవైతే పొద్దున్న టిఫిన్ చేసిన అంట్లు అనమాట. ఇవి పొద్దున్న తోమినవి. తోమేసిన తర్వాత ఇల్లు ఒకసారి చక్కబెట్టి తుడి చేసుకుంటే పప్పు అయితే నానబెట్టాలి. ఇవాళ 2 డేస్ అయింది పిండి అయిపోయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి, కొంచెమే ఉండింది, కర్రీకి సరిపోద్ది అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఆడుకోవాలి, రేపైతే ఆడుకుందాం. అంటే వెల్లుల్లిపాయలు ఉన్నాయి, అల్లం అయితే లేదు. సాయంత్రం కూరగాయలు అయిన దగ్గర వచ్చి తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఆడుకుందాం. చిన్ని దాకలో చిన్ని కూర ఉప్పు అయితే కొద్దిగానే ఉండిందనమాట. చూడండి కళ్ళజోడు అయితేనే కిరణ్ మన ఒంట్లో బాగోలేదనేసి కళ్ళజోడు అయితే వేయించుకున్నాడు. ఇదైతే ఈడు మూలన పాడేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడుతూ ఉంటుంటే. ఇదైతే తలనొప్పి వేయించుకున్నాడండి. తలనొప్పి అయితే హెవీగా వస్తుంది ఒక 6 మంత్ నుంచి అయితే. దాని గురించి అయితే కళ్ళజోడు అయితే పడిందనమాట వాడికి, తలనొప్పికి అనమాట. ఇంకా నొప్పి ఎక్కువగా వస్తే ట్యాబ్లెట్లు కూడా వేసుకోమని అన్నారు. ఈడైతే ఏంటో పక్కన పెట్టేసాడు, 2 రోజులు పెట్టుకున్నాడు, తర్వాత పక్కన అయితే పెట్టేసాడు అనమాట. ఇక నేను పెట్టుకున్న తలనొప్పి అయితే బాగా అవుతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట కుక్కర్ అయితే తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ డెలివరీ అనమాట. మా అమ్మ ఏం చేసిందంటే నేను అన్బాక్సింగ్ చేయకుండానే మా అమ్మ ఇప్పేసింది అనమాట. గ్రీన్ చెఫ్ అనమాట కుక్కర్ అయితే స్టీల్దండి తీసుకున్నాను. కిరణ్ అయితే బిగించమని చెప్తే వాడు కొంచెం బిగించేసి ఇది మట్టికి బిగించేసి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు మంగళవారం ఆ గుడి దగ్గర అయితే
ఎవరో దుర్గమ్మ తల్లికి సార్లు అయితే పెడుతున్నారంట. ఇంకా దాని గురించి అయితే హడావిడిగా అక్కడికి అయితే వెళ్ళాలనేసి వెళ్ళిపోయాడు. చూడండి 8:30 పడింది నాకైతే. చిన్నదనమాట, అర కేజీకి తక్కువ ఉడుకుతుంది. అర కేజీ ఉడకదు అనుకుంటున్నాను నేనైతేనే. 2 లీటర్లు అంట ఇది అయితేనే. బాగుందండి, నాకైతే నచ్చింది. నేను స్టీల్ అనమాట. ఇదైతే వచ్చి కుక్కర్ అయితే సేమ్ అండి, వాడుకో. చూసారా, ఇవి పెద్ద పెద్ద గిన్నెలే కనబడుతున్నాయేమోనండి. గిన్నెలు అంటే చూడండి, ఇంతంత గిన్నెలు, చాలా చిన్న చిన్న గిన్నెలు అనమాట ఇవి అయితేనే. ఏలు కట్టి చెప్తూ ఉంటాం వల్లనే ఇలాగా అయిపోయిందనమాట. అనింది ఇంకా అలా అయిపోతుందండి. ఇంకా అలా అయితే అయిపోయింది. గిన్నె ఏంటి ఇలా ఉందని అనుకోలేదు. లేక చిన్న గిన్నెలతో వండుతున్నాను అనమాట. ఇదంతా అరటికాయ ఉడకట్ట ఏదన్నా ఉడకబెట్టినా ఒక్కొక్కసారి ఇలాగే గిన్నె అయిపోతుంది. సరిపడా అన్నీ ఒక చేతితో చేసేటప్పుడు అయితే ఏం కాదు, పట్టించుకోకండి. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను అనుకున్నాను. చిన్న కూర కిరణ్కి పొద్దున్నకి సాయంత్రానికి సరిపోతుంది. ఇదైతే ఇంకా వాటర్ అయితే నూనె దాంట్లో సరిపోతుంది. చిన్నపాటు కూర వండుకోవాలంటే ఇలా చిన్నగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇదండి రొయ్యల కూర. కింద పని అంతా అయిందండి. అంటే అంట్లు తోముకుని, వంట చేసుకుని, ఇల్లు గుమ్మాలు తుడుచుకుని, మొత్తం అన్నీ చక్క పెట్టుకుని చేసుకునేటప్పటికి టైం అయింది. ఇవైతే బుడ్డోళ్ళు యూనిఫామ్ ఇవన్నీ నేను నిప్పిన బట్టలు అన్నీ కూడా నేను మిల్లు తీసాను. సారీ, దీన్ని నేను మిల్లే అంటాను. ఇవైతే పైకి తీసుకెళ్ళి ఆరబెట్టి రావాలి. నెక్స్ట్ అయితే యూనిఫామ్ ఇచ్చారు కదండి స్కూల్లోను. ప్రస్తుతానికైతే నేను యూనిఫామ్లు కుడతాను అనమాట. ఇవి 2 కటింగ్ పెట్టేసుకున్నాను. ఈ బట్టలు అయితే మడత పెట్టాలి. కిరణ్ బాత్రూంలో లైట్ వేసి చాలాసేపు నుంచి వదిలేసామన్నమాట. ఈ బట్టలు అయితే మడత పెట్టాలి. మడత అయితే సాయంత్రం పెడతాను, ఇప్పుడైతే పెట్టను. నేను బట్టలు ఆరేసి వచ్చేసి స్నానం చేసుకుని ఒక 4-5 షార్ట్లు అయితే చేసుకుని తర్వాత అయితే ఈ 2 యూనిఫారాలు కుట్టడం అయితే మొదలు పెడతాను. ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే 2 డేస్ అయితే కలిపి పెడుతున్నాను అనమాట ఒకరోజు నేను. అంటే ఈరోజు కొంచెం తీసాను, మనది కొంచెం. రేపటి నుంచి వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అయితే వేయండి. నా మూత వంకర మూత అనేసి చాలామంది బాధపడుతున్నారు. మీ మూతలు వంకర అవ్వకుండా చూసుకోండి. నా మూత వంకర మూత అయినా పర్వాలేదు. సరే అండి, నా వీడియో నచ్చిందని చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ అయితే కంపల్సరీ నొక్కండి. టీవీలో చూసినా సరే లైక్ అయితే ఉంటుందండి. ఇలాగా లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక లైక్ పడుతుంది. ఎందుకంటే చూసేవాళ్ళు ఆల్మోస్ట్ మా వాళ్ళే, కాకపోతే ఎవరు లైక్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తేనే కదా దగ్గరికి ఒక 100 మంది చూస్తుంటే 2-3 లైకులు ఉంటున్నాయి. ఈ 100 మంది కూడా ఏమైపోతున్నారో నాకైతే తెలియట్లేదు. లైక్ అయితే ఇవ్వండి. వీడియో కష్టపడి చేస్తున్నాను కాబట్టి లైక్ ఇస్తే నన్ను కొంచెం యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది. మీరు లైక్ ఇవ్వకపోతే అంతక్కడే ఉంచుతుంది అనమాట. దాని గురించి అది చెప్తున్నాను. లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేను మిస్